ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నుండి పదే పదే వైసీపీకి వాళ్ళు విసిరే ఛాలెంజ్లు ఏంటి అంటే, రండి అసెంబ్లీకి చర్చించుకుందాం, ఏ అంశం మీద చర్చించుకుందామో రండి, బయట ఉండి ఏం మాట్లాడతారని చెప్పి చిటికెలు వేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచేమో మాకు హక్కుగా రావాల్సినంత టైం ఇస్తే ఆ దిశగా ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి, వస్తామని చెప్పి ఆయన వైపు నుంచి చెబుతూ ఉన్నారు. శాసనసభకు సంబంధించి ఈ చర్చలు జరుగుతూ ఉంటే శాసన మండలి వరకు వచ్చేసరికి ఏ కూటమి పార్టీలు అయితే ఛాలెంజ్ వేసి చిటికెలేసి రండి చర్చించుకుందామని చెప్పి అంటూ ఉన్నారు, అదే కూటమి పార్టీలు శాసన మండలి వచ్చేసరికి రండి చర్చించుకుందాం అని చెప్పి వైసీపీ సభ్యులు పిలుస్తూ ఉంటే చర్చించడానికి ఎందుకో వెనకడిగేస్తూ ఉన్నారు. అసలు ఈరోజు చర్చిస్తాం, రేపు చర్చిస్తామని చెప్పి వాయిదా వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలి అని చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం మీద చర్చ జరగాల్సిందే అని చెప్పి మండలిలో వైసీపీ పట్టుబడుతూ మన శుక్రవారం రోజు పట్టుబట్టారు, సోమవారం రోజు చర్చిస్తామన్నారు. సోమవారం రోజు ఈరోజు వచ్చింది, చర్చిద్దాము అని అంటే లేదని చెప్పి మళ్ళీ అంగీకరించడం లేదు. మేమంటే అంత భయపడుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం చేసే అంశాన్ని చర్చించడానికి మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? చర్చ జరగాల్సిందే అని చెప్పి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వైసీపీ సభ్యులు నల్లగండువాలు వేసుకొని సభకు మండలికి వచ్చారు. అండ్ మండలి వైసీపీ పక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు కూడా మోసం చేయడం ఏంటి, సోమవారం చర్చిద్దామని బీఎస్సీలో కూడా చెప్పారు కదా, బీఎస్సీలో కూడా చర్చించిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా మాట తప్పడం ఏంటి? మీరు మండలిని మోసం చేస్తూ ఉన్నారు, ఇది పద్ధతి కాదు, చర్చించాల్సిందే అని. ఇదే విచిత్రం, అసెంబ్లీలో ఏమో రండి చర్చిద్దాం అని చెప్పి చిటికేసి పిలుస్తారు. మండలి దగ్గరకు వస్తే ఇంత కీలకమైన అంశాన్ని చర్చించడానికి పాలకపక్షం అంగీకరించకుండా వాళ్ళెందుకు దూరంగా పరిగెడుతున్నారో కూడా అర్థం కాదు. రాయలచోటికేమో రండి అని పిలుస్తారు, చర్చించాల్సిన ప్లేస్ ఉన్న దగ్గరేమో లేదు మేము చర్చించమని చెబుతారు. మరి ఇదేం విధానమో అర్థం కాదు.